హే గాయ్స్! వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2006లో రిలీజ్ అయిన 'హ్యాపీ ఫీట్' అనే ఒక మంచి యానిమేటెడ్ కామెడీ మూవీనే చూడబోతున్నాం. 2006 అంటే నియర్లీ 20 ఇయర్స్ బ్యాక్ మూవీ కదా! బట్ నిజంగా యానిమేషన్ చూసి ఆ యానిమేషన్‌కి ఫిదా అయిపోతారు. అందులోనూ ఈ యానిమేషన్ మూవీస్ ఎందుకు అంత స్పెషల్ అంటే వాటి వాయిసెస్ ఏమో సాఫ్ట్‌గా, ఆ క్యారెక్టర్స్ ఏమో క్యూట్‌గా సూపర్ ఉంటుంది. ఇంకా మూవీ కాన్సెప్ట్ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్‌గా ఒక పెంగ్విన్ ట్రెండ్ నడిచింది కదా! అన్ని పెంగ్విన్స్ ఓ వైపు వెళ్తుంటే, ఒకే ఒక పెంగ్విన్ మాత్రం అట్లే కొండల వైపు వెళ్తున్నట్టు చూపించింటారే. సేమ్ అలాంటి కాన్సెప్టే అనమాట ఈ మూవీ కూడా. అన్ని పెంగ్విన్స్ మామూలుగా ఎలా నడుస్తాయి, ఇలా సైడ్ బై సైడ్ నడుస్తా ఉంటాయి. బట్ మన హీరో పెంగ్విన్ ఏమో మిగతా పెంగ్విన్స్‌లా నడవకుండా మనుషుల్లా నడుస్తుంది. ఆల్సో సూపర్‌గా డాన్స్ ఏస్తుంది. యాక్చువల్లీ అది దాని యొక్క యూనిక్ టాలెంట్ అనమాట. బట్ అది మిగతా పెంగ్విన్స్‌కి రాకపోయేసరికి మనోడికి ఏదో లోటు అని చెప్పి చిన్నప్పటి నుంచి మనోడిని ఎప్పుడు సైడ్‌లోనే పెట్టేసేటోళ్ళు. ఎప్పుడూ మనోడిని క్రిటిసైజ్ చేస్తూనే ఉండేటోళ్ళు. అలాంటి సిట్యుయేషన్‌లో దానికున్నది ఏదో లోటు కాదు. అది ఒక యూనిక్ టాలెంట్ అని చెప్పి మిగతా పెంగ్విన్స్‌కి ఎలా అర్థమయ్యేలా చెప్పింది. అండ్ ఎండింగ్‌లో వాటికొచ్చే ఒక భారీ ప్రమాదాన్ని మన హీరో పెంగ్విన్ దాని టాలెంట్‌ని యూజ్ చేసి ఎలా వాటన్నిటిని కాపాడింది అని చెప్పి ఎంతో ఇంట్రెస్టింగ్‌గా హిల్లేరియస్ వేలో చెప్పిన మూవీనే 'హ్యాపీ ఫీట్'. ఓపెనింగే అంటార్క్టికాలో ఉన్న కొన్ని పెంగ్విన్స్‌ని చూపిస్తారు. కొన్ని కాదు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఎంపరర్ పెంగ్విన్స్ అనమాట. ఎంపరర్ పెంగ్విన్స్ అంటే ఏంటి అని చెప్పి ఇంకా సేపట్లో చెప్తా. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఓ ప్లేస్‌లో గుంపుగా చేరినాయంటే మన ఊర్లో ఓ సంత జరుగుతుంది కదా! వాలంటైన్స్ డే అని చెప్పి. అలానే వాటి ప్లేస్‌లో కూడా ఇది మేటింగ్ సీజన్ అనమాట. సో ఫీమేల్ పెంగ్విన్స్ మేల్ పెంగ్విన్స్‌ని వాటి పార్ట్నర్‌గా చూస్ చేసుకుంటా. ఎలా అంటే ఏ పెంగ్విన్ అయితే వాటికున్న పెంగ్విన్ సాంగ్‌ని ఒక రిథమ్‌లో చాలా అద్భుతంగా పాడుతాయో వాటిని వాటి పార్ట్నర్‌గా ఈ ఫీమేల్ పెంగ్విన్స్ చూస్ చేసుకుంటాయన్నమాట. ఇలా సింగింగ్‌తో పార్ట్నర్‌ని చూస్ చేసుకునే పెంగ్విన్స్‌ని వీళ్ళు ఎంపరర్ పెంగ్విన్స్ అంటారు. అలా ఒక ఫీమేల్ పెంగ్విన్ అంత అద్భుతంగా పాడుతా ఉంటుంది. సో అక్కడున్న మేల్ పెంగ్విన్స్ అన్నీ తన వెనకాలే పడతా ఉంటాయి. నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి పాట పాడుతూ వెనకాలే వచ్చేసరికి తను మాత్రం వాళ్ళను అస్సలు దేగనే దేగదనమాట. అలా పాట పాడుతూ వస్తుంటే అప్పుడే ఒక మేల్ పెంగ్విన్ సూపర్‌గా పాట పాడుతూ వచ్చేసరికి ఆ పాటను వినగానే వెంటనే ఈ ఫీమేల్ పెంగ్విన్ అట్రాక్ట్ అయ్యి ఇంప్రెస్ అయిపోతుంది. ఇంకా మేల్ పెంగ్విన్ కూడా ప్రపోజ్ చేసేసరికి వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరూ పార్ట్నర్స్‌గా మారిపోతారు. యాక్చువల్లీ వీళ్ళే మన హీరో, హీరోయిన్ కాదు. హీరో వాళ్ళ అమ్మా, నాన్న. ఇక్కడ ఈ గుడ్డు ఉంది కదా! ఈ గుడ్డులోనే మన హీరో ఉన్నాడు. ఇంకా అక్కడున్న ఫీమేల్ పెంగ్విన్స్ అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాయి. విషయం ఏంటి అంటే ఇది హ్యాచింగ్ పీరియడ్ అనమాట. ఫీమేల్ పెంగ్విన్స్ అన్నీ ఫిషింగ్ అని చెప్పి వెళ్తే మేల్ పెంగ్విన్స్ అక్కడే ఉండి ఆ మంచు తుఫాను ఎదుర్కొని ఆ గుడ్డును సంరక్షిస్తూ దానికి వేడిని అందిస్తూ ఆ గుడ్డును పొదగబెట్టాలి అనమాట. అలానే అన్ని ఫీమేల్ పెంగ్విన్స్ వెళ్ళిపోయేసరికి మన హీరో వాళ్ళ అమ్మ కూడా టాటా చెప్పేసి భద్రంగా చూసుకోమని చెప్పేసి వెళ్తుంది. ఇంకా అట్లే సూర్యుడు అస్తమిస్తూ ఉండగా అక్కడున్న పెంగ్విన్స్ అన్ని ఓ చోట గుంపుగా చేరి ఆ మంచు తుఫాన్ని ఎదుర్కొంటూ ఆ చలిని తట్టుకుంటూ వాటి వేడిని ఈక్వల్ గా అన్నిటికీ పంచుతూ వస్తాయి. అందులోనూ ఇక్కడ ఒక వయసైన పెంగ్విన్ లా ఉంది కదా! అదే వీళ్ళందరికీ లీడర్ అనుకుంటా. సో ఆ పెంగ్విన్ సాంగ్ ని పాడుతూ అందరిని మోటివేట్ చేస్తూ దృఢంగా నిలబడుకుంటారు. అప్పుడే ఒక పెద్ద పెంగ్విన్ స్పిరిట్ ప్రత్యక్షమై అన్ని గుడ్లకి ప్రాణం పోస్తున్నట్టు చూపిస్తాంటే కరెక్ట్‌గా అదే టైంకి మన హీరో వాళ్ళ నాన్న కొంచెం ఎక్సైట్ అయిపోయి ఎక్స్‌ట్రాగా ఎక్కువ పాడేసరికి ఆ గ్యాప్‌లో ఆ గుడ్డు జారిపోతుంది. వెంటనే ఏమో ప్రాణం పోయినట్టు వెంటనే పరిగెత్తా వెళ్లి ఆ గుడ్డును ఎవ్వరికీ తెలియకుండా లోపల పెట్టుకొని మెల్లగా ఎలానో ఆ గుంపు లోపలికే మళ్ళీ వచ్చేస్తాడు. బట్ ఆ పెంగ్విన్స్ యొక్క నమ్మకం ప్రకారం ఈ హ్యాచింగ్ పీరియడ్‌లో ఏ గుడ్డు జారిపోకూడదనమాట. అందుకే ఆయన అంత భయపడిపోయి వెంటనే తీసుకొచ్చేసి ఉంటాడు. బట్ ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పిండడనమాట. ఇంకా హ్యాచింగ్ పీరియడ్ మొత్తం అయ్యి మెల్లగా సూర్యుడు బయటికి వస్తాడో లేదో ఇప్పుడే ఒక్కొక్క గుడ్డుగా పగలడం స్టార్ట్ అవుతుంది. అలా ఒక్కొక్క పెంగ్విన్ గా బయటికి వచ్చేసరికి వాళ్ళ నాన్నలకు అంత సంతోషం. బట్ మనోడు గుడ్డు నుంచి బయటికి రాకపోయేసరికి వాళ్ళ నాన్న బాధగా చూస్తుంటే అప్పుడే ఇంకొక పెంగ్విన్ వచ్చి వాళ్ళ నాన్నను ఓదారుస్తా అంటాడు. యాక్చువల్లీ ఆయనకు ఒక చిట్టి పెంగ్విన్ ఆ గుడ్డు నుంచి బయటికి వచ్చింటుందన్నమాట. తన పేరు గ్లోరియా. చూడ్డానికి క్యూట్ ఉంది కదా! తను మాత్రం ఖచ్చితంగా మనోడు బయటికి వస్తాడు అని చెప్పి ఆ గుడ్డును టప్పా టప్పా అని గుచ్చుతా అంటే ఓ స్టేజ్‌కి ఆ గుడ్డు లోపల ఉన్న మన హీరోని లైట్‌గా కదలడం స్టార్ట్ అయ్యేసరికి అప్పుడే మన హీరో వాళ్ళ నాన్నకి ఒక హోప్ వస్తుంది. ఫస్ట్ కాలు బయటికి వస్తుంది. ఆ కాలుతోనే ఆపగీపగా వెళ్లి ఒక చిన్న లోయలో పడిపోయేసరికి అట్లే ఎగిరి వచ్చి డంప్ అని చెప్పి పగులుతుంది చూడండి. ఇప్పుడే మనోడు బయటికే వస్తాడు. మనోడి పేరు మంబుల్. బట్ బయటికి రాగానే తక 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 అని చెప్పి ఆడుతా అంటాడు. దాన్ని చూసేసి మిగతా పెంగ్విన్స్ అని కొంచెం వియర్డ్‌గా చూస్తుంటాయి. మన హీరో వాళ్ళ నాన్న కూడా నాన్న అలా చేయొద్దు కొంచెం నార్మల్‌గా ఉండు అని చెప్పేసరికి సరే సరే డాడీ అంటాడు.
మనోడి కళ్ళు మిగతా పెంగ్విన్స్ తో కంపేర్ చేస్తే కొంచెం బ్లూ కలర్ లో ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగానే ఐడెంటిఫై చేసేయచ్చు. ఇంకా ఫిమేల్ పెంగ్విన్స్ కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే దూరంలో ఆ ఫిమేల్ పెంగ్విన్స్ కనిపించేసరికి వాళ్ళందరూ నిదానంగా వాళ్ళ చిట్టి పొట్టి పెంగ్విన్స్ తో వెళ్తుంటారు. కానీ మనోడికి కొంచెం తుత్తరు ఎక్కువ కదా, సో వాళ్ళ నాన్ననే వదిలేసి టక 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 అని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం హీరో వాళ్ళ నాన్న తన వైఫ్ ని వెతుకుతాడా, మనోని వెతుకుతాడా, సో మంబుల్ మంబుల్ అని చెప్పి అరుచుకుంటా వెళ్తాంటే అప్పుడే ఎలానో మన హీరో వాళ్ళ అమ్మను కనిపెట్టేస్తాడు. సరే మన బాబు ఎక్కడా అంటే అదే నేను వెతుకుతానని చెప్పేసరికి ఓర్ని ఆలోపే తప్పిపోయినాడా, మంబుల్ మంబుల్ అని చెప్పి అరుస్తుంటే అప్పుడే మనోడు దూరంగా అమ్మ అమ్మ అని చెప్పి పరిగెత్తా వస్తాడు చూడండి. ఏంటి కొంచెం విచిత్రంగా నడుస్తున్నాడు అని చెప్పి స్టార్టింగ్ లో కొంచెం విచిత్రంగా చూసినా కూడా మన హీరో వాళ్ళ నాన్న చూసినంత వియర్డ్ గా అయితే మన హీరో వాళ్ళ అమ్మ చూడట్లేదు. యాక్చువల్లీ హ్యాచింగ్ పీరియడ్ లో మన హీరో వాళ్ళ నాన్న తెలియక ఆ గుడ్డును వదిలేసినాడు కదా, సో దాని వల్లే మన హీరో కాలు ఇలా తయారైంది అని చెప్పి వాయిని అనుకుంటున్నాడు. ఇంకా డే 1 స్కూల్ స్టార్ట్ అయిపోతుందనమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ ఎంపరర్ పెంగ్విన్స్‌కి వేటాడడం వచ్చినా రాకపోయినా పర్లేదు గానీ, పాట పాడడం మాత్రం పక్కా రావాలనమాట. దానికోసమే క్లాసెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ డే క్లాస్ కూడా పాట పాడడమే. ఈ పెంగ్విన్స్ యొక్క పాట పాడడం అనేది వాళ్ళకు ఎంత ముఖ్యమంటే, ఇన్ కేస్ ఏ ఒక్క పెంగ్విన్ అయినా ఆ పాటను ప్రాపర్‌గా పాడకపోయినా, ఏదైనా తప్పు చేసినా, ఆ పెంగ్విన్ అసలు వీళ్ళ పెంగ్వినే కాదు అని చెప్పి వీళ్ళొక ముద్రే వేసేస్తారు. అలా ఫస్ట్ మన గ్లోరియా వచ్చి పాడుతుంది. ఎంత అద్భుతంగా పాడుతుందంటే క్లాస్‌లో ఉన్న వాళ్ళే కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా అంత ఇంప్రెస్ అయిపోతారు. యాక్చువల్లీ తనే అన్నమాట మన మూవీ యొక్క హీరోయిన్. ఇంకా నెక్స్ట్ మన హీరో పాడతాడు చూడండి. వాడి గొంతులో నుంచి వచ్చేది గానం అయితే కాదు, ఒక కీచు గొంతుతో పాటను పాడేసరికి లిటరలీ క్లాస్ లో ఉన్న వాళ్ళే కాదు, బయట ఉన్న వాళ్ళే విచిత్రంగా చూస్తారు. ఎవర్రా ఇంత దరిద్రంగా పాడుతున్నాడు అని. ఇంకా నెక్స్ట్ మినిట్ ఆ టీచర్ మన హీరో వాళ్ళ అమ్మా నాన్నను రప్పించేసి వాళ్ళతో మాట్లాడుతుంది. వాడికి పాట పాడటమే ప్రాపర్ గా రావట్లేదు, సో ఇన్ కేస్ ఆ హ్యాచింగ్ పీరియడ్ లో ఏదైనా తేడా జరిగిందా అంటే లేదు లేదు అలా ఏం జరగలేదు అని చెప్పి వెంటనే హీరో వాళ్ళ నాన్న సమర్థించుకునేస్తాడు. బట్ మన హీరో వాళ్ళ అమ్మే వాడు గుడ్డు నుంచి కొంచెం లేట్ గా వచ్చినాడు, మేబీ దాని వల్లే ఇలా జరుగుతుందేమో. సరే వాడు బాగా పాడాలంటే ఇంకేదైనా మార్గం ఉందా అంటే అలా అయితే ఆ టీచర్ దగ్గరికి వెళ్ళండి, మాట రానోడు కూడా పాట పాడేలా చేస్తుంది అని చెప్పేసరికి వెంటనే వాడిని తన దగ్గరికి తీసుకొచ్చేస్తారు. తను ఒక్కసారిగా మనోని బెదిరించేస్తుంది. స్ట్రైట్ గా నిలబడు, గట్టిగా ఊపిరి పీల్చుకో, నువ్వు ఒక పెంగ్విన్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పాట రావాలి, అది ఇది అని చెప్పి గట్టిగా మోటివేట్ చేసి ఒక పాట పాడు అని చెప్పేసరికి సేమ్ ఆ కీచు గొంతుతోనే పాడేసరికి తనే డిసప్పాయింట్ అయిపోతుంది. బట్ ఆ పాటకు ఈక్వల్ గా మనోడు సూపర్ గా డాన్స్ చేస్తాడు. అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి నచ్చలేదు, మన హీరో వాళ్ళ అమ్మకు తప్ప. తనే దాన్ని ఒక ప్యూర్ టాలెంట్ లా చూస్తుంది. మన హీరో వాళ్ళ నాన్న కూడా కొంచెం వియర్డ్ గానే చూస్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరు ఫిషింగ్ అని చెప్పి వెళ్ళిపోతారు. అసలే సమ్మర్ అండ్ చేపల వేరే తగ్గిపోయినాయి కాబట్టి కొంచెం వాళ్ళు ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. ఆ గ్యాప్ లో మన హీరో మిగతా వాళ్ళతో ఎవరితో కలవడనమాట. ఎక్కడ వాడికి పాటలు రాదని చెప్పి వాడిని దిప్పి పొడుస్తూనే ఉంటారు అని చెప్పి మనోడు సపరేట్ గా వాడి ప్రపంచంలో ఉంటాడు. లైక్ డాన్స్ వేసుకుని వాడి డాన్స్ ని వాడే చూసి ముచ్చట పడిపోయేసరికి కరెక్ట్ గా అదే టైం గా ఆ ప్లేస్ కు 4 గద్దలు వచ్చేసరికి మనోడు లైట్ గా భయపడిపోతాడు. ఎందుకంటే అవి వచ్చిందే మనోని తినడానికి, సో వాటిలోనే అవి గొడవ పడుతున్నాయి, ఎవరు ఫస్ట్ వాడిని తినాలి, ఎవరు వాడిని చంపి తినాలి అని. సో మనోడు మాటలు కలిపి చూస్తాడు, డాన్స్ వేసి చూస్తాడు, ఏదోటి చేసి వాళ్ళను డీవియేట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుందామని. కానీ వాళ్ళు మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వకపోగా టక్కుని మనోడి మీదే కాలు పెట్టేసి మనోడిని కొరికి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే దాని కాలికి ఏదో ఎల్లో కలర్ లో ట్యాగ్ లా ఉంటుంది. అవును ఆ ట్యాగ్ ఏంటి అంటే, అబ్బా వీడి వేరే ఇప్పుడు ఆ ట్యాగ్ గురించి అడిగేసినాడా, ఇప్పుడు వాడు ఒక పెద్ద కథ చెప్పి తల దొబ్బుతాడే అని చెప్పి మిగతా ఈగల్స్ అన్ని తల కొట్టుకుంటా ఉంటాయి. యాక్చువల్లీ ఈ ఈగల్ సైలెంట్‌గా ఓ ప్లేస్‌లో కూర్చుంటే టక్కుని ఎవరో వచ్చి పట్టేసినారంట. వాళ్ళు చూడ్డానికి భారీ భారీ సైజుల్లో, భారీ భారీ ఆకారాల్లో, భారీ భారీ యంత్రాల్లో వచ్చినారంట. వాళ్ళు చూడ్డానికి పెంగ్విన్స్ లాను లేరు, మాలాను లేరు. వాళ్ళకసలు రెక్కలు లేవు, ఈకలు లేవు. అసలు వాళ్ళు మనలానే లేరు. చూడ్డానికే వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు. ఇంక నన్ను వాళ్ళు ఒక కేజ్‌లో పడేసి, ఒక ఇంజెక్షన్ ఏసి నన్ను అన్‌కాన్షియస్ చేయన్నారు. ఆ తర్వాత లేచి చూస్తే ఈ ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ ఉండడం వల్ల ప్రతి ఈగలొచ్చి ఏమైంది, ఏమైంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు అండ్ ప్రతి ఒక్కళ్ళు నన్ను దూరంగా పెట్టేస్తున్నారు అంటుంది. యాక్చువల్లీ అది ఇంతసేపు చెప్పింది మనుషుల గురించి అనమాట. నిజానికి ఇక్కడున్న ఈ పక్షులు గాని, ఈ పెంగ్విన్స్ గాని, ఇక్కడ నివసించే మిగతా చిన్న చిన్న క్రియేచర్స్ గాని ఇవన్నీ బావిలో ఉన్న కప్పల్లా అనమాట. ఈ అంటార్టికాని వదిలితే అవి బయటికి వెళ్ళలేవు, సో బయట ప్రపంచాన్ని చూడలేవు. సో ఇవి మాత్రమే ఈ భూమి మీద నివసిస్తానని చెప్పి డిసైడ్ అయిపోయినాయి కాబట్టి మనుషులు ఉన్నారనే కాన్సెప్టే వీడికి తెలియదు అనమాట. ఇప్పుడే మన హీరోగా అర్థమవుతుంది మనమే కాకుండా బయట కూడా మరిన్ని క్రియేచర్స్ ఉన్నాయని.
కానీ మనుషుల్ని మనుషులని పిలుస్తారు అని చెప్పి వీటికి తెలియదు కదా. సో మనుషుల్ని ఏలియన్స్ అని చెప్పి పిలుస్తాయన్నమాట. ఇంకా కథ అంతా అయిపోయింది కాబట్టి మనోడిని తినేద్దామని చెప్పి ఒక్కసారిగా మనోడు మీదకే దూకేసరికి టక్కని మనోడు కింద ఒక చిన్న గ్యాప్ లా ఉంటుందో లేదో దాని లోపల దూరిపోతాడు. అవి కూడా ఎంతగానో ట్రై చేస్తాయి. బట్ వాటి ముక్కు కూడా లోపలికి దూరకపోయేసరికి ఇంకా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుందో లేదో అమ్మయ్య బతికిపోతుందిరా అని చెప్పి రిలాక్స్ అయిపోతాడు. ఇంక డైలీ స్కూలుకి వెళ్ళినా గూడా, డైలీ వాళ్ళు ఆ సాంగ్ ప్రాక్టీసే చేస్తుంటారు గాబట్టి, మనోడికి అది రాదు, ఎక్కదు అన్నప్పుడు, మనోడు మాత్రం ఏం చేయగలడు? సో, డైలీ క్లాస్‌కి వెళ్తాడు. కానీ ఏం చేయడు. అక్కడున్న ఆకాశాన్ని చూసుకుంటా ఉండిపోతాడు. అలానే రోజులు, నెలలు, సంవత్సరాలన్నీ గడిచిపోయి లాస్ట్‌కి ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే అనమాట. సో, వాళ్ళందరూ పాస్ అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళందరికీ పాట పాడడం వచ్చు గాబట్టి. ఒక్క మన హీరో తప్ప. మామూలుగానే గ్రాడ్యుయేషన్ రోజు స్టూడెంట్స్ అందరూ వాళ్ళ తలపైన ఉన్న టోపీస్‌ని పైకి విసిరేస్తారు కదా! అలా ఇవి వీటి ఈకల్ని ఎగరేస్తాయన్నమాట. ఎంత మన హీరో గ్రాడ్యుయేట్ అవ్వకపోయినా, ఎంత వాడికి పాట పాడడం రాకపోయినా, ఇన్ని ఏళ్ళైనప్పటికీ మన హీరో వాళ్ళమ్మకు మన హీరో అంటేనే ముద్దు. అందుకే వాళ్ళు నీకు సెరమనీ జరపకపోతే ఏముంది నాన్న, మనం ఇంటికి వెళ్ళి మనం గ్రాండ్‌గా జరుపుకుందామని చెప్పి మన హీరోని ఇంకా మోటివేట్ చేసేలానే మాట్లాడుతుంది. ఆ తర్వాత మనోడి క్లాస్‌మేట్స్ అందరూ స్విమ్ చేయడానికి అని చెప్పి వెళ్తాంటే, మనోడు వాళ్ళ వెనకాల నిదానంగా వెళ్తాంటాడు. వాడిని చూడగానే ఊరికి నలుగురు పెద్దలు అని చెప్పి ఓ నలుగురు పెద్దోళ్ళుంటారు కదా! పనికి రాని మాటలు మాట్లాడతా. అలానే ఈ ముసలోళ్ళ బ్యాచ్ అనమాట. మనోడికి ఉన్న యూనిక్ టాలెంట్‌ని మెచ్చుకోకపోయినా పర్లేదు. కానీ మనోడి టాలెంట్‌ని ఏదో ఒక రోగంలా చూసి వీడెప్పుడు ఇలానే వంకరగానే నడుస్తాడని చెప్పి ఇప్పటికీ మనోడిని తిట్టుకుంటానే ఉంటారు. ఎలానో అంత ఎడ్జ్‌కొచ్చేసారు. బట్ అంత హైట్ నుంచి దూకేందుకు వాళ్ళందరూ భయపడతాంటే అప్పుడే మనోడు కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళాలని చెప్పి అట్లే జారుకుంటా వస్తాడు. అదే ఫాస్ట్‌లో అంత హైట్ నుంచే కింద పడిపోతాడు చూడండి. ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి కొంపదీసి వాడు చచ్చిపోయినాడా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే టక్కున మనోడు బయటికి వచ్చేసరికి ఇంకా మిగతా పెంగ్విన్స్ అన్నీ ఒక్కసారిగా దూకుతాయి. ఇంకా పెంగ్విన్స్ అన్నీ ఓ 10 నిమిషాల వరకు ఫుల్‌గా ఎంజాయ్ చేశాంటే అప్పుడే మనోడికి ఎవరో గుర్తొచ్చేసరికి టక్కున పైకొచ్చేసాడు. ఎవర్రా అని చూస్తే గ్లోరియా అనమాట. యెస్, చిన్నప్పుడు మన హీరో ఆ గుడ్డు నుంచి బయటికొచ్చేటప్పుడు ఒక ఫీమేల్ పెంగ్విన్ మనోడి గుడ్డు దగ్గర వచ్చింది కదా! ఆ అమ్మాయే అనమాట. ఇంక తనతో మనోడు మంచిగా స్విమ్ చేసిన తర్వాత ఏదో చెప్దామని చెప్పి ట్రై చేస్తుంటాడు. కానీ కరెక్ట్‌గా అదే టైంకి ఆ ప్లేస్‌కి కొన్ని చేపలొచ్చేసరికి ఇంక కుక్కల్లా కొట్టుకొని చస్తాంటాయి ఆ చేపల కోసం. మన గ్లోరియాకి ఏ చేప దొరికిండదు. బట్ మనోడు ఎలానో ఓ చేపను సాధించేసి ఉంటాడనమాట. ఇంకా ఆ చేపను గ్లోరియాకి ఇద్దామని చెప్పి ట్రై చేస్తాంటే కరెక్ట్‌గా అదే టైంకి ఒక గద్దొచ్చి దాన్ని లాక్కెళ్ళిపోతుంది. కానీ మనోడు మాత్రం అంత ఈజీగా వదలడనమాట. గట్టిగా పట్టుకునేసరికి ఆ ఒక్క చేప కోసం ఓ 2, 3 రాబందులు వచ్చేసి పీక్క తినేకే ట్రై చేస్తుంటాయి. కానీ మనోడు మాత్రం వదిలేటట్టే లేదు. ఇంకా లాస్ట్‌కి అవే పోన్లే అని చెప్పి అంత హైట్ నుంచి మనోడిని వదిలేస్తాయి. ధమ్మని చెప్పి పడతాడు. అయినా కూడా ఏం కాలేదనమాట. ఇంకా ఆ చేపలో కూడా హాఫ్ మాత్రమే ఉండేసరికి గ్లోరియా ఏమో పరిగెత్తా వస్తుంది. ఏమైందో ఏమో అంటే ఫస్ట్ ఆ చేప తీసుకొని చెప్పి ఆ చేపని ఇచ్చిన తర్వాతే మనోడు కొంచెం మామూలుగా మాట్లాడతాడు. మనోడికి పాట పాడడం రాకపోయినా ఇలాంటి సర్వైవల్ స్కిల్స్, హంటింగ్ స్కిల్స్ సూపర్ ఉన్నాయన్నమాట. సో దాన్ని చూసి లైట్‌గా ఇంప్రెస్ అయినట్టు చూపిస్తారు. ఇంకా ఆ రోజు నైటే గ్రాడ్యుయేషన్ పార్టీ కాబట్టి అక్కడున్న పెంగ్విన్స్ అన్నీ వచ్చేసి ఆడుతూ, పాడుతూ, డాన్స్ చేస్తూ అని చెప్పి సూపర్‌గా ఎంజాయ్ చేస్తుంటాయి. అందులోనూ మన హీరోయిన్ గ్లోరీ అనే టాపర్ అనమాట. సో తనే స్టేజ్‌లో నిలబడుకొని పాటలు పాడుతా ఉంటుంది. వాళ్ళందరి పాటలు ఓ రిథమ్‌లో వెళ్తాంటే మధ్యలో మనోడు ఎక్సైట్ అయిపోయి టక్కని లాస్ట్‌లో వాడి కీచుగుందుతో పాడేసరికి పాపం వాళ్ళందరూ ఒక్కసారిగా ఆపేసి మనోడిని తిట్టేస్తారు. ఆ తర్వాత పాట పాడకుండా జస్ట్ డాన్స్ మాత్రం ఏద్దాం అనుకుంటాడు. ఈసారి డాన్స్ చేస్తా ఉంటాడు. కానీ లాస్ట్‌లో మళ్ళీ ఎక్సైట్ అయిపోయి కొంచెం గట్టిగా అరిచేసరికి మళ్ళీ ఈసారి కూడా మనోడే ఆ పాటను డిస్టర్బ్ చేసేసరికి రే కనీసం ఇక్కడి నుంచి దొబ్బేరా మేమైనా ప్రశాంతంగా పాడుకుంటామని చెప్పేసరికి మనోడు కూడా సైలెంట్ గా బయటికి వచ్చేస్తాడు. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మనోడు నిలబడుకునే నిద్ర వెళ్ళిపోయినట్టున్నాడు. సో అట్లే తేలుకుంటా ఎక్కడో కొంచెం దూరంగా వచ్చేసి ఉంటాడు. టక్కని లేచి చూస్తే ఎక్కడో వచ్చేసినాడు అని చెప్పి అర్థమైపోతుంది. బట్ చుట్టూ ఏదో సర్ర అని చెప్పి వెళ్ళేసరికి గాయ్స్ నాకు అర్థమైపోయింది, మీరే ఎక్కడో ఉన్నారు, బయటికి వచ్చేయండి లేదంటే నేనే కిందకి వచ్చేసాను అని చెప్తాంటే టక్కున ఒక సీల్ వస్తుంది చూడండి. అంతే, సీల్స్ గురించి తెలిసిందే కదా. సీల్స్ పెంగ్విన్స్ ని కూడా తినేస్తాయన్నమాట. సో మనోడిని తినేందుకే వసంటే మనోడు ఈదుకుంటా ఎట్లో ఐస్ గడ్డ మీదకి వచ్చేస్తాడు. కానీ అది కొంచెం థిక్‌గా ఉన్న ఐస్ అనమాట. సో ఫాస్ట్ గా వచ్చి కింద నుంచి పగలు కొట్టుకొని మనోడిని తినేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే మనోడు అంతే హైట్ ఎగురుతాడు. ఆ తర్వాత దాంతో పాటు మనోడు కూడా వాటర్ లోపలికే వెళ్ళిపోతాడు. ఎక్కడ వెళ్ళినాడు అని చెప్పి చూస్తాంటే మనోడు వెనక నుండే టక్కన దాని కళ్ళు మూసేసరికి ఇంకా ఫాస్ట్ గా వెళ్తుందో లేదో మనోడు టక్కన దాని నుంచి తప్పించుకునేసి మనోడు
మనోడు ఎటెటో వెళ్లి దాని నుంచి తప్పించుకునేందుకు ట్రై చేస్తుంటాడు. లాస్ట్‌కి పైకొచ్చేసి ఒక్కసారిగా అక్కడి నుంచి దూకి తిన్నగా ఉన్న సర్ఫేస్ మీదకి వచ్చేసాడన్నమాట. అది కూడా వెనకాలే వచ్చేస్తుంది. బట్ మనోడు దూకిన దూకుని చూసి అక్కడొక 5 పెంగ్విన్స్ ఉంటాయన్నమాట. అది మనోడిని పొగిడేస్తుంటాయి. లిటరల్లీ ఈ 5 పెంగ్విన్స్ కోసమే ఈ మూవీని మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అంత హిల్లేరియస్‌గా ఉంటాయి. బ్రో సూపర్‌గా దూకినావు బ్రో. 5కి 10 రేటింగ్స్ ఇవ్వచ్చు అని చెప్పి మనోడిని పొగిడేదే గాక ఆ సీల్ వచ్చింది కదా! దాన్ని చూసి అవి అస్సలు భయపడనంటున్నాయి. ఎందుకంటే ఆ సీల్స్ వాటర్‌లో మాత్రమే అంత ఫాస్ట్‌గా వెళ్ళగలవే గానీ ల్యాండ్ పైన అంత ఈజీగా మూవ్ అవ్వలేవన్నమాట. అది కూడా ఎంతో కష్టపడి ముక్కి లేచి అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంది. కరెక్ట్‌గా అటాక్ చేసే టైంకి వీళ్ళు ఒక 10 అడుగులు దూరం వెళ్ళిపోయేసరికి దానికి దొరకరన్నమాట. దొరికితే పకోడాలా తినేసారా అంటే ఫస్ట్ పట్టుకో అన్నా ఆ తర్వాత తిందు అని చెప్పి దానిపైన కుళ్ళు జోకులు సెటర్లు అన్నీ వేసంటాయి. అలా అది అటాక్ చేసే టైంకి మనోళ్ళు తప్పించుకునేసి దాన్ని ఆటపడేసా అంటే అప్పుడే మనోడు ఎగ్జైట్మెంట్ తో వాడి స్టెప్ ని వేసేసరికి బ్రో మళ్ళీ ఆ స్టెప్ అయ్యి బ్రో అని చెప్పి అవి ఆశ్చర్యంతో అడిగేసరికి మనోడు ఆ స్టెప్ వేసి వాడికి కూడా నేర్పిస్తా అంటే కరెక్ట్ గా అటాక్ చేసే టైంకి మళ్ళీ తప్పించుకునేస్తారు. ఇంకా దానికి కూడా అర్థమైపోతుంది ఎంత ట్రై చేసినా వీళ్ళు దొరకరు అని. సో సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ పెంగ్విన్స్ కూడా అక్కడి నుంచి మెల్లగా వెళ్తా అంటే మనోడు ఎటు వెళ్ళేదో అర్థం కాక అట్లే చూసా అంటే అప్పుడే ఆ పెంగ్విన్స్ బ్రో అక్కడేం చేస్తున్నావు దీనికైనా నీకేమైనా ముఖ్యమైన పనుందా అసలే మా ఊర్లో పార్టీ జరుగుతుంది అని చెప్పేసరికి మనోడు బాగా ఆలోచిస్తాడు. ఎంత చూసినా వాడి ప్లేస్ కి వెళ్ళినా కూడా పెద్దగా మనోని ఎవడు గౌరవించదనమాట. సో ఓసారి వీళ్ళతోనే వెళ్దామే అని చెప్పి వస్తాడు. చూస్తే ఆ లేడీ అక్కడ పార్టీ స్టార్ట్ అయిపోయి అందరూ ఫుల్ పార్టీ మూడ్ లో ఉన్నారు. అండ్ మీరు బాగా చూసినట్లయితే మన హీరోని ఆ మిగతా పెంగ్విన్స్ అన్నిటికన్నా కొంచెం హైట్ ఉంటాడు. అందుకని చెప్పి మన హీరోని అన్నిటికన్నా వయసులో పెద్దోడు అని చెప్పి చెప్పలేము. ఎందుకంటే ఈ పెంగ్విన్స్ వేరే జాతికి చెందిన పెంగ్విన్స్ అనమాట. వీటి కల్చర్, హైట్, వే ఆఫ్ లివింగ్ అంతా వేరుంటాయన్నమాట. నాకు తెలిసి ఈ 5 పెంగ్విన్స్ ఉన్నాయి కదా, ఈ 5 మన హీరో కన్నా పెద్ద పెంగ్విన్సే అనుకుంటా. సో ఇక నుంచి మనం ఈ 5 పెంగ్విన్స్ ని జాతి రత్నాలు అని పిలుచుకుందాం. ఎందుకంటే పేరుకు తగ్గట్టే ఈ 5 పెంగ్విన్స్ పెద్దగా కెరియర్ పైన ఫోకస్ చేయదు, అమ్మాయిల పైన ఫోకస్ చేయదు. లివ్ ది మూమెంట్ అంటూ అందరిపైన సెటైర్లేస్తూ కుళ్ళు జోకులేస్తూ అని చెప్పి హ్యాపీగా డైలీ బతికేస్తుంటాయి. అప్పుడే ఒకడు ఒక చిన్న రాయి ఎత్తుకెళ్ళేసరికి మీరు మాలా చేపలు తినరా రాళ్ళే తింటారా అనేసరికి ఎవడ్రా వీడు నువ్వు ఎద్దులా ఎదిగినావు గానీ నీకు లోక జ్ఞానం లేదబ్బా. యాక్చువల్లీ ఆ రాళ్ళు వాడి ప్రియురాలి కోసం అంటాడు. నేను ఆల్రెడీ చెప్పినట్టు కల్చరల్ డిఫరెన్స్ అనమాట. మన హీరో ఉన్న టౌన్ లో ఏమో సర్వైవల్ స్కిల్స్, హంటింగ్ స్కిల్స్ ని పక్కన పెడితే ఏ పెంగ్విన్ అయితే బాగా పాడుతుందో ఆ పెంగ్వినే గొప్ప అన్నట్టు వాళ్ళు పరిగణిస్తారు కదా. బట్ ఈ పెంగ్విన్ టౌన్ లో కొంచెం డిఫరెంట్ అనమాట. ఏ పెంగ్విన్ అయితే రాళ్ళతో ఒక మంచి గూడును, ఒక మంచి ఇంటిని కడుతుందో ఆ పెంగ్విన్ వెనకాలే అన్ని అమ్మాయిలు పడతాయన్నమాట. అలా అయితే మీరెందుకు మంచిగా గూళ్ళు కట్టి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయలేదు అంటే బ్రో మనకి అన్ని సెట్ కాదు. మంచిగా తిన్నామా, మంచిగా ఊరు మీద పడ్డామా, లాస్ట్ కి మంచిగా పండుకున్నామా, రిపీట్ ఇదే చాలు అనుకుని అక్కడ 3 అమ్మాయిలు నిలబడుకుంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గేర్లోకి వేసుకుని వాళ్ళపైన సెటైర్లు వేసి మనోడి దగ్గర నేర్చుకున్న డాన్స్ ని వేసి చూపించేసరికి అవి కూడా లైట్ గా ఇంప్రెస్ అవుతాయి. ఇది మళ్ళీ వేంట్రా చూడడానికి బాగుంది అంటే పోండే మీ సోది మోకాలికి ఇదే ఎక్కువ అని చెప్పి మాస్ గా బయటికి వచ్చేస్తారా. మనోడికి అస్సలు అర్థం కాలేదు. గాయస్ మీరు ఇలానే వెళ్తే మీకని ఒక అమ్మాయి ఎప్పుడు పడుతుంది, మీరు ఒక ఫ్యామిలీని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే బ్రో నీకు మాట చెప్పనా, మా అందరికీ ఉన్న హెవీ కాంపిటీటర్వి నువ్వే. ఎందుకంటే నీ దగ్గర ఉన్న యూనిక్ టాలెంట్ తో అందరి అమ్మాయిని నీ వెనక రప్పించుకుంటావు అని చెప్పేసరికి మనోడికి లైట్ గా ఒక ఆనందము. కనీసం ఇక్కడైనా వాడికి ఉన్న యూనిక్ టాలెంట్ కి రికగ్నైజేషన్ వస్తుంది అని. ఇంకా వాళ్ళతోనే ఆడుతూ, పాడుతూ, డాన్స్ చేస్తూ అని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. అలా జారుకుంటా అక్కడున్న ఐస్ గడ్డలన్నిటిని గుద్దుకుంటా వచ్చేసరికి లాస్ట్‌కి వీళ్ళ వల్ల జారిన ఐస్ ఇంకో ఐస్‌ని ఢీకొని, ఆ ఐస్ ఇంకో దాన్ని ఢీకొని అని చెప్పి అట్లే జారుకుంటా పెద్ద పెద్ద గడ్డలే అట్లే పగిలిపోయి బయటికి వస్తుంది చూడండి. వీళ్ళు కరెక్ట్‌గా వాటర్‌లో పడే టైంకి వీళ్ళు చేసిన పని వల్ల చిన్న చిన్న ఐస్ కొండలే పగిలిపోయి ఉంటాయన్నమాట. దానివల్ల ఒక పెద్ద జేసీబీనే వాటర్‌లో పడిపోతుంది. దాన్ని మన హీరో ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఇంకా ఐస్ గడ్డలన్నీ వీడి మీద పడిపోయేలా వచ్చేసరికి ఇంకా వెంటనే ఎలానో బయటకు వచ్చేస్తాడు. వాళ్ళు అసలు దాన్ని చూడనట్టే అక్కడి నుంచి వెళ్ళిపోతా అంటే గాయ్స్ దాన్ని చూసినారా అంటే చూసినాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే గాయ్స్ అది మనకన్నా 100 రెట్లు పెద్దగా ఉంది. సో మేబీ ఏమైనా ఏలియన్ ఉంటుందేమో అంటే అయితే మనకేంట్రా అంటే గాయ్స్ మనం ఎలా అయినా అది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్లేస్ లో ఏం చేశానని చెప్పి మనం తెలుసుకోవాలి అంటే నీకేం కావాలి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేశాంది, అసలు అది ఏంటి, నీకు కావాల్సిన ఆన్సర్స్ అంతే కదా. అలా
అలా అయితే నువ్వు లవ్‌లెస్‌ని కలువు అంటాడు. అతనెవరు అంటే అతనే మా పెంగ్విన్స్ అందరికీ గురువు. సో, అతనికి ఖచ్చితంగా అన్ని విషయాలకు ఆన్సర్స్ తెలిసే ఉంటుంది. సో, నీకు కావాల్సిందల్లా ఒక చిన్న రాయి. దాన్ని తీసుకెళ్ళి వాని దగ్గర ఏ క్వెషన్ అడుగుతావో అడిగేయి. వాయనేం చెప్తాడో దాన్ని వినేయి. ఆ తర్వాత మమ్మల్ని క్వెషన్‌లు అడగడం మానేయి అని చెప్పేసరికి, సరే అని చెప్పి మనోడు ఆ ప్లేస్‌కి వెళ్లి చూస్తే ఓయమ్మో! చూడబోతే వాయన కొంచెం పాపులర్ అన్నట్టే ఉంది. అందుకే ఆ పెంగ్విన్ టౌన్‌లో ఉన్న సగానికి సగం పైన పెంగ్విన్స్ అక్కడే ఉన్నాయి. అండ్ భారీగానే రాళ్ళు వెనకేసినట్టున్నాడు. అలా ఓ భక్తుడు వచ్చి స్వామి నా భార్య ఇంకా ప్రాణాలతో ఉందా అంటే వాయన కూడా పైన చూసాడు, ఆపక చూస్తాడు, అంటాడు. లాస్ట్‌కి తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. నిన్నే తలుచుకుంటూ ఉంది అని చెప్పేసరికి, అయితే తను ఇంకెవరితోనా ఉందా అని చెప్పి వాడు అడిగేదే తిక్క క్వెషన్. సో, వాయనేం చెప్తాడంటే వచ్చిన ఒక రాయికి ఒక క్వెషనర్ దుబ్బేరా అని చెప్పేసరికి వాడు వెళ్ళిపోతాడు. ఇంక నెక్స్ట్ ఒకడు వస్తాడు. స్వామి నేనెప్పుడు మీ అంత రిచ్ కాగలను అంటే ఖచ్చితంగా నీ కల్లో అవ్వగలవు భక్త ఇంక దొబ్బే అని చెప్పేసరికి వాడు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మన హీరో లవ్లేస్ గారు ఈ భూమి మీద మనమే కాకుండా ఇంకేమైనా క్రియేచర్స్ ఉన్నాయా? లైక్ మనుషులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఇదేం ప్రశ్న దీనికి నేను జవాబు చెప్పు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసరికి, కానీ నాకు చిన్నప్పుడు ఒక గద్ద చెప్పింది దాన్ని మనుషులు పట్టేసినారంట. దానికి ఒక ఇంజెక్షన్ లా వేసి దాన్ని అన్కాన్షియస్ చేసి ఆ తర్వాత లేచి చూస్తే దాని కాలికి ఏదో ఒక స్ట్రాప్ లా ఉంది. కొంచెం విచిత్రమైనదే మీ మెడకు కూడా ఉంది. సో మనుషులే మిమ్మల్ని పట్టేసినారా? వాళ్ళే మీ పైన ప్రయోగాలు చేసి వాళ్ళే మీకు ఆ స్ట్రాప్ ని తగిలించినారా? అండ్ వాళ్ళు చూడడానికి మనకన్నా హైట్ గా వెయిట్ గా ఉంటారా అంటే, చూడు నేను లవ్లెస్ ని, వాళ్ళు నా ద్వారానే మీతో మాట్లాడతారు, నేనే అందరికన్నా గొప్పోడిని అని చెప్పి మనోడు అడిగిన క్వశ్చన్స్ కి ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పకపోయేసరికి, కానీ లవ్లెస్ గారు మీరు ఒక్క క్వశ్చన్ కూడా జవాబు చెప్పలేదు అంటే, ఎవర్రా వీడు పక్క టౌన్ నుంచి వచ్చేసి నా పవర్ నే క్వశ్చన్ చేస్తున్నాడు, తరమేంటి రవి ఇక్కడి నుంచి అని చెప్పేసరికి మనోడు ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది వీడేదో ఒక డమ్మీ పీస్ లా ఉన్నాడు అని. ఇంకా లవ్లెస్ గాడు కూడా ఏదేదో చెప్పేసి ఇది విశ్రాంతి సమయం అని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా జారుకునేస్తాడు. బ్రో ఇక్కడ చాలా రాళ్ళున్నాయి. కొన్నిటిని ఏరికెళ్ళిపోయి మీ ఊర్లో పాపులర్ అయిపోయి అమ్మాయిలందరినీ నీ వెనకాల పడేలా చెయ్యి అంటే, ఈ రాళ్ళంతా మా ఊర్లో పెద్దగా పనికిరాదబ్బా. ఎవరైతే మంచిగా పాట పాడతారో వాళ్ళ వెనకాల అమ్మాయిలందరూ పడతారు అని చెప్పేసరికి లిటరల్లీ అవన్నీ పడి నవ్వుతాయి. ఎందుకంటే వాడికి కాన్సెప్ట్ అనేది కొత్త. సరే అయితే ఎంతమంది పిల్లల్ని పటాయించినావు, అసలే నీకు డాన్సింగ్ టాలెంట్ కూడా ఉంది కదా అంటే, ఇక్కడే నాకు ప్రాబ్లం ఉంది. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ నాకు పాట పాడడం రాదు అని చెప్పేసరికి, ఏంటి నువ్వు కూడా ఒక పెగ్మినే కదా బ్రో, ఖచ్చితంగా నీకు పాట పాడడం వచ్చు కదా అంటే, అప్పుడు మనోడు ఒక చిన్న శాంపుల్ అయ్యేసరికి బ్రో వద్దు ఆపే నీకు ఆ పిల్ల మనసులో ఓ చోటు కావాలి, దానికోసం నీకు పాట రావాలి అంతే కదా, మనతో ఉంటే సెట్, పద వెళ్దాం చూసుకుందాం అని చెప్పి ఏమో ధైర్యంగా పిలిచికెళ్తారు. అట్లే మనోళ్ళ టౌన్ లో చూసుకుంటే ఇది మేటింగ్ సీజన్ అనమాట. సో ఎవరు మంచిగా పాట పాడితే వాళ్ళ వెనకాల అందరూ పాడుతూ పడతాంటారు. అలా మన గ్లోరియా బాగా పాడేసరికి ఆ ఊర్లో ఉన్న సగం మంది అబ్బాయిలు తన వెనకాలే పడతాంటారు. అప్పుడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. స్టార్టింగే వేరే భాషలో పాట పాడడం స్టార్ట్ చేస్తాడు. అది కూడా సూపర్ గా పాడుతుంటాడు. అందులోనూ ఈ 4 పెంగ్విన్స్ పక్క నుండి డాన్స్ చేసి అవి కూడా లైట్ గా కోరస్ ని అందించేసరికి మనోడు హీరోలా కనిపిస్తాడు. బట్ మన హీరోయిన్కి ఏదో తేడా కొట్టేసరికి టక్కని మనోని సైడ్ కి లాగి చూస్తే ఆ 5వ పెంగ్వినే వెనక నుంచి తెగ పాడేస్తుంది. ఇలా చేసావు అనుకోలేదు పో మంబులు అని చెప్పేసి తను అక్కడి నుంచి సైలెంట్ గా వచ్చేసా ఉంటుంది. యాక్చువల్లీ తనకు మన హీరో అంటే ఇష్టమే. బట్ మనోడికి పాట ప్రాపర్ గా పాడడం రాదు కాబట్టి ఎక్కడి జనాలు మన హీరోయిన్ కూడా వియర్డ్ గా చూస్తారేమో అని చెప్పి తను సైడ్ అయిపోతుంది. గ్లోరియా ఒక్కసారి నా డాన్స్ కి పాట పాడి చూడు గ్లోరియా అని చెప్పేసరికి తను కూడా వద్దు మమ్మల్ని వద్దు అంటుంది. అయినా కూడా మనోడు కంటిన్యూస్ గా డాన్స్ అయ్యేసరికి పోనీలే అని చెప్పి పాట పాడుతుంది చూడండి, లిటరలీ సూపర్ గా సెట్ అవుతుంది. మనోడి స్టెప్స్ ఏదో ఒక డ్రమ్ బీట్ లా వినిపించేసరికి తన పాటకి ఆ డ్రమ్ బీట్ కి ఒక సూపర్ కాంబో అనే చెప్పొచ్చు. ఇన్ని రోజులు వీడిగా చూసిన అదే జనాలే ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కూడా కలిసి డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసేసరికి లిటరలీ మనోడి కాన్ఫిడెన్స్ పీక్స్ అనే చెప్పొచ్చు. ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా డాన్స్ చేసుకుంటా అట్లే ఆ టౌన్ లోకి ఎంట్రీ ఇచ్చేసరికి ఆ వయసైన పెంగ్విన్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి మనోడు చేసిన మార్పును చూసి లిటరలీ చచ్చిపోతాయి. ఆపండి మీరు చేసే వినాశనాన్ని ఆపండి అని చెప్పి వాళ్ళందరినీ ఆపేసిన తర్వాత ఒక సోది చెప్తుంది చూడండి, అది వింటే మనకే మండుతుంది. ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో చేపల కొరత ఎక్కువైందంట, దానికి కారణం మన హీరోనే అంట. వాట్ ద ఫిష్, దానికి దీనికి సంబంధం ఏంట్రా అంటే మన హీరో డాన్స్ చేసేదే ఒక శాపం అంట, దాని వల్లే చేపల కొరత ఎక్కువైందంట. కరువు కాటకాలు కూడా మన హీరో వల్లే ఎక్కువ అయిపోయిందంట. ఎవర్రా వీడు సంబంధమే లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ 5 పెంగ్విన్స్ ఆ ముసలోని గేర్లో వేసుకుందామని చెప్పి ట్రై చేస్తాంటే కరెక్ట్ గా ఓ 10-15 పెంగ్విన్స్ మనోళ్ళ దగ్గరికి వచ్చేసి మనోళ్ళ నోటిని మూయేస్తాయి. వాళ్ళ తొక్కలో లాజిక్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న చేపలు సడన్ గా తగ్గిపోయినాయంటే దానికి కారణం ఏదో ఒక దరిద్రమే. ఆ దరిద్రమే మన హీరో అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. మనోడు కొంచెం తెలివిగా ఆన్సర్ చేయేందుకు ట్రై చేస్తాడు. గాయ్స్ ఈ ప్రపంచంలో మనం మాత్రమే కాదు, మనకు బయట వేరే క్రియేచర్స్ కూడా ఉన్నాయి లైక్ మనుషులు లాంటి వాళ్ళు.
మనుషులు. వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళవ్వచ్చు. అండ్ మనకన్నా భారీ ఆకారంలో ఉండవచ్చు. అండ్ మన చేపలు తగ్గిపోవడానికి వాళ్ళు కూడా ఒక కారణం అవ్వచ్చు కదా! అంటే లిటరల్లీ మనోడిని ఇప్పటి నుంచి వాళ్ళు ఒక పిచ్చోడిలానే పరిగణిస్తారు. లాస్ట్‌కి మన హీరోనే ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి, టక్కున మన హీరో వాళ్ళ అమ్మాయి ఎంట్రీ ఇచ్చి, మనోడికి సపోర్ట్ చేసి ఆ ముసలోడినే తిడుతుంది. వెంటనే మన హీరో వాళ్ళ నాన్న కూడా వచ్చేసరికి, ఓకే. ఇంక వాయన కూడా సపోర్ట్ చేస్తాడు అనుకుంటే, ఇక్కడే సీనే ఉల్టా అయిపోద్ది. వాయన కూడా ఆ ముసలోళ్ళలానే వద్దు మమ్ముల్ని నీ ఫ్రెండ్స్ అందరిని పంపించేసి, డాన్స్‌ని కూడా ఇక మించి ఆపేయి. అప్పుడే మన చేపలు మళ్ళీ మనకు తిరిగొస్తుంది. మన ఆహార కొరత కూడా తగ్గుతుంది అని చెప్పేసరికి, మన హీరో వాళ్ళ అమ్మకి కోపం వచ్చేస్తుంది. అలా మన హీరో వాళ్ళ అమ్మకు, నాన్నకు ఒక చిన్న క్లాష్‌లా జరిగేసరికి అలా మాట్లాడుతూ లాస్ట్‌కి నేను హ్యాచింగ్ డే రోజు తెలియక గుడ్డుని కింద పడేసినాను. దానివల్లే మనోడు ఈరోజు వంకరగా తయారైనాడు అని చెప్పి కొంచెం గట్టిగా అరిచేసరికి అంతే జనాలందరూ మనోళ్ళందరిని విచిత్రంగా చూడడం స్టార్ట్ చేస్తాడు. అందులోనూ ఈ ముసలోడు ఇంకా ఎక్కువ ఎగురుతాడు. వీడు పాట పాడకుండా వంకరగా నడిచినప్పుడే నాకు అర్థమైంది వీడే మన ఊరికి పట్టిన దరిద్రమని. వాడిప్పుడు ఆ వింతగా డాన్స్ చేయడమన్నా ఆపేయాలి. లేదంటే ఊరు నుంచైనా వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి సేమ్ అదే విషయాన్నే మన హీరో వాళ్ళ నాన్న కూడా చెప్తాడు. మంబుల్ దయచేసి అలా చేయడం ఆపే మంబుల్. అదే మనందరికీ మంచిది అని చెప్పేసరికి ఇక్కడ మన హీరో ఒక డైలాగ్ ఏస్తాడు చూడండి. లిటరల్లీ గూస్ బంప్ సీన్ అనే చెప్పొచ్చు. నాన్న నన్ను మారమని చెప్పకండి నాన్న. నేను మారలేను అని తెలిసినప్పుడు నేనెలా మారగలను అని చెప్పేసి సైలెంట్‌గా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. పాపం మన హీరో వాళ్ళ అమ్మ ఆపేందుకు ట్రై చేస్తుంది. మన హీరోయిన్ కూడా ఆపేందుకు ట్రై చేస్తుంది. బట్ మనోడికి అర్థమైపోయింది ఎంత చేసినా వీళ్ళు మనోడిని యాక్సెప్ట్ చెయ్యరు అని. సో వెళ్ళేదానికి ముందు ఒరేయ్ ముసలోడా చేపలు ఎందుకు తగ్గింది? ఆహార కొరత ఎందుకు పెరిగిందనే విషయం వన్స్ నేను కనిపెడితే నీ తల వెనక్కి తిప్పేస్తారా అని చెప్పి సైలెంట్‌గా అక్కడి నుంచి మనోళ్ళతో పాటు బయటికొచ్చేస్తాడు. ఓకే. ఇప్పుడు ఆ ముసలోడికి చెప్పినట్టు ఆ చేపలు ఎలా తగ్గిపోయింది అని చెప్పి మన హీరో కనిపెట్టాలన్నమాట. సో మనోడికున్న గెస్సింగ్ ఏంటంటే మేబీ మనుషులే దీనికేమైనా కారణమేమో అనుకుంటాడు. సో మనుషుల గురించి కొంచెం ఎక్కువ తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లవ్‌లేస్ దగ్గరికి కదా! సో వాయన దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అక్కడికి వెళ్లి చూస్తే ఆ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంటుంది. లవ్‌లేస్ ఏమైంది అని చెప్పి ఎంత అరిచినా కూడా వాడు రెస్పాండ్ అవ్వకపోయేసరికి కొంచెం దగ్గరికి వెళ్తేనే వాళ్ళకే అర్థమవుతుంది. అదేదో మెడ చుట్టూ వేసుకున్నాడు కదా! అది వాడి మెడనే పట్టేసి ఊపిరాడకుండా చేస్తాంది. సో వాడి వల్ల ప్రాపర్‌గా మాట్లాడడానికి కూడా కావట్లేదనమాట. సో వీళ్ళు కూడా ఎంతగానో దాన్ని తీసేందుకు ట్రై చేస్తారు. కానీ అది ఇంకా టైటే అవుతుంది తప్ప లూజ్ అవ్వట్లేదు. లవ్‌లేస్ నిజం చెప్పు ఈ స్ట్రాప్ అనేది మనుషులే నీకేసినారా? లేదంటే నువ్వు ఈత కొడుతున్నప్పుడు ఏమైనా తగులుకుందా? అసలు ఏమైంది అంటే వాడి వల్ల మాట్లాడడానికి కావట్లేదు కదా! సో జస్ట్ సైగలు మాత్రం చేస్తాడు. లేదు అన్నట్టు. సరే లవ్‌లేస్ నిజం చెప్పు. నువ్వు నిజంగానే మనుషుల్ని మీట్ అయినవా? నిజంగానే వాళ్ళతో మాట్లాడినవా? అంటే నిరాశగా లేదు అని చెప్పి తల ఊపేసరికి అప్పుడే వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఈ లవ్‌లేస్ గాడు ఈ ఊరి మొత్తాన్ని స్కామ్ చేస్తూ వచ్చినాడు అని. సరే ఇప్పటికి ఏం మించిపోలేదు. ఇది నీకు ఎగ్జాక్ట్‌గా ఎక్కడైతే దొరికిందో దాని లొకేషన్ చెప్పినావంటే మనం ఆ ప్లేస్‌కి వెళ్లి మేబీ దీన్ని రిమూవ్ చేయడానికి వీలవుతుందేమో కదా! అని చెప్పేసరికి అది కూడా ఏదేదో ట్రై చేసి ఆ లొకేషనే చెప్పేందుకు ట్రై చేస్తుంది. లాస్ట్‌కి ఆ కొండలు దాటిన తర్వాత ఎలిఫెంట్ సీల్స్ వస్తాయంట. దాన్ని దాటిన తర్వాతే ఈ లొకేషన్ వస్తుంది అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ బయలుదేరడం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్తా ఉంటే అప్పుడే ఎవరో మంబుల్ అని చెప్పి ఎవరో దూరంగా పిలుస్తున్నట్టు వినిపించేసరికి ఎవర్రా అని చూస్తే మన గ్లోరియా. వాళ్ళందరినీ వద్దు అనుకుని మన హీరోనే కావాలి అనుకుని వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసింది. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. వెళ్దాం పదా అని చెప్పేసరికి వద్దు గ్లోరియా నువ్వు మాతో రావద్దు. నీకు అక్కడ ఒక ప్రశాంతమైన జీవితం వేచి ఉంది. నువ్వు మాతో వస్తే నీ జీవితమే పాడవుతుంది అని చెప్పేసరికి కానీ నువ్వు అక్కడ లేదు కదరా అని చెప్పేసరికి కానీ గ్లోరియా ఇన్ కేస్ మన ఇద్దరికి రేపు పెళ్ళైనా కూడా మన గుడ్డుని ఇక్కడ ప్రాపర్ గా మనం హ్యాచ్ చేయలేము అంటే అయితే నాకు గుడ్డే వద్దురా అని చెప్పేసరికి చూడు ఇప్పుడు నువ్వు ఓకే అంటావు కానీ రేపు మీ ఫ్రెండ్స్ అందరూ గుడ్లు పెట్టి దాని నుంచి చిట్టి పెంగ్విన్స్ బయటకు వచ్చేటప్పుడు నీ కొద్దిగా ఒకలా ఉంటుంది కదా అంటే నాకు అలా ఏం ఉండదురా నాకే నువ్వు ఉన్నావు కదా అని చెప్పి చాలా సాఫ్ట్ గానే మాట్లాడుతుంది. మనోడికి అర్థమైపోతుంది ఎంత చెప్పినా తను ఇక్కడి నుంచి వెళ్ళేలా లేదు అని. కానీ వీళ్ళు వెళ్లే దారిలో ఎలాంటి ప్రమాదం వీళ్ళ కోసం కాసుకుందో వీళ్ళకే తెలియదు కదా. అలాంటప్పుడు వీళ్ళ వల్ల తన లైఫ్ కి ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇక్కడి నుంచి మనోడు కొంచెం తన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నేను ఒక స్పెషల్ పెంగ్విన్ గ్లోరియా నువ్వు ఆర్డినరీ పెంగ్విన్స్ లో ఒక ఆర్డినరీ పెంగ్విన్ మాత్రమే మన ఇద్దరికి అంతగా సెట్ అవ్వదని చెప్పి కావాలనే తన్ని రెచ్చగొట్టాలని మాట్లాడేసరికి ఒక స్టేజ్ కి తనకు కూడా కోపం వచ్చేసి ఎక్కడన్నా పో అని చెప్పి అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ అదే మనోడికి కూడా కావాల్సిందనమాట. ఏదైనా తన మంచి కోసమే కదా. అసలే మనోడు తన్ని హర్ట్ చేయనాడు అని చెప్పి బాధగా వెళ్తాంటే మధ్యలో ఈ 5 పెంగ్విన్స్ ఏమో ఎమోషనల్ గా సాంగ్ పాడుతూ వచ్చేసరికి మనోడికే ఒక స్టేజ్ కోపం వచ్చేసి గాయ్స్ ఫస్ట్ ఆపండి ఫస్ట్ మనం వెళ్ళే విషయాన్ని చూడండి అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. అలా నడుచుకుంటా
నడుచుకుంటా కొండ మీదకే వచ్చేస్తారు. కొంచెం పైకి వెళ్లి చూస్తే కింద భారీ భారీ ఆకారాల్లో ఎలిఫెంట్ సీల్స్ ఉంటాయి. ఎలిఫెంట్ సీల్స్ అనేవి హార్మ్‌లెస్ అన్నమాట. సీల్సే పెంగ్విన్స్‌ని తినేస్తాయి కాబట్టి ఇవేం చేయవు అని చెప్పి ఫస్ట్ మన లవ్‌లేస్ మన హీరో దూకేసరికి ఆ తర్వాత మిగతా పెంగ్విన్స్ అన్నీ దూకుతాయి. వీటి సైజ్‌తో కంపేర్ చేస్తే అవి కొంచెం భారీ సైజ్‌లోనే ఉన్నాయన్నమాట. బట్ హార్మ్‌లెస్ పెద్దగా మనోల్ని ఏం చేయవు. కానీ మనోల్ని తెగ భయపెట్టేస్తాయి. ఎక్కడికి వెళ్తున్నారు అంటే కొంచెం ముందు వెళ్తున్నామంటే అక్కడ మాకన్నా భయంకరమైన క్రియేచర్స్ ఉంటాయి. అవి మిమ్మల్ని పట్టేస్తాయి, పిసికేస్తాయి, కోసేస్తాయి, వండేస్తాయి, కలిసి తినేస్తాయి అని చెప్పి ఆ 4 కలిసి మనోళ్ళని తెగ భయపడేస్తుంది. అయినా కూడా మనోళ్ళేం భయపడరనమాట. మేము జస్ట్ వాళ్ళతో మాట్లాడడానికి మాత్రమే వెళ్తాన్నాం. సో మమ్మల్నేం చేయరు అని చెప్పేసి చాలా గుడ్డిగానే నమ్ముతూ వెళ్తాంటాయి. అలా వెళ్తా ఉంటే ఒక స్టేజ్‌కి గాలి మంచు ఎక్కువైపోతుంది. లిటరల్లీ వాటి వల్ల నిలబడడానికి కాలేదు. అయినా కూడా అవన్నీ కలిసికట్టుగా ముందుకు ఒక్కొక్క అడుగ్గా వెళ్తూ లాస్ట్‌కి ఏదో ఒక చిన్న గుహలోకి వచ్చేసుంటాయన్నమాట. ఇంక నెక్స్ట్ డే చూస్తే మొత్తం తగ్గిపోయి ఉంటుంది. కానీ లవ్‌లేస్ కనిపించట్లేదు. లవ్‌లేస్ ఎక్కడ వెళ్ళావు అని చెప్పి వెతుక్కుంటా వెళ్తాంటే దాని కాలి అడుగులు కనిపిస్తుంది. సో ఆ ఫుట్ ప్రింట్స్‌ని యూజ్ చేసి ఫాలో చేసుకుంటా వెళ్లి చూసి అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద ఇల్లు అని చెప్పి చూడ్డానికే చాలా భయంకరంగా ఉంటుంది. ఇంక అట్లే నడుచుకుంటా వెళ్లి చూసి దూరంగా పడింటాడనమాట మన లవ్‌లేస్ ఏమైంది అని చెప్పి దగ్గరికెళ్లి చూస్తే ఆ స్ట్రాప్ దాని గొంతును కొంచెం గట్టిగా పిసికేస్తాందేమో. సో దానివల్ల అస్సలు కావట్లేదనమాట. అప్పుడే మనోళ్ళు లైట్‌గా తొంగి చూస్తే అలాంటి ప్లాస్టిక్ స్ట్రాప్సే కింద ఓ 4, 5 ఉన్నాయి. ముందు ఏదో చేయబోయి దాంట్లో దూకినట్టుంది. ఆ ప్లాస్టిక్ స్ట్రాప్ తెలియక ఇరుక్కునేసరికి సర్లే ఇది కూడా ఓ రకంగా బావుందని చెప్పేసి వచ్చేసుంటుంది. బట్ ఇప్పుడు అదే దాని ప్రాణానికే ముప్పు తెప్పిస్తాంది. ఇప్పుడు దాని మెడ నుంచి ఎలా తీసేది అని చెప్పి అవన్నీ ఆలోచిస్తాంటే కరెక్ట్‌గా అదే టైంకి ఓ 2 తిమింగలాలు ఆ ప్లేస్‌కొస్తాయి చూడండి. వాళ్ళు నిలబడుకున్న ఐస్ గడ్డని అట్లే ఏకదం రివర్స్ చేసేస్తుంది. దాంట్లో ఆ లవ్‌లేస్ పైన ఒక గంటలా ఉన్నట్టుందనమాట. దానికి ఇరుక్కునేసినట్టు ఉండేసరికి ఆ తిమింగలం దాన్నే పట్టి లాగుతుందో లేదో ఆ గంటతో పాటు ఆ లవ్‌లేస్ కూడా వాటర్ లోపలికెళ్ళిపోతాడు. దాన్ని చూసిన మన హీరో టక్కన దూకేసి మనోడిని కాపాడేందుకు ట్రై చేస్తాంటే అప్పుడే కింద నుంచి ఓ తిమింగలం వచ్చి మనోళ్ళిద్దరిని పైకి తీసుకొచ్చి మనోడినేమో ఈ పక్క విసిరేస్తుంది. లవ్‌లేస్‌నేమో ఈ పక్క విసిరేస్తుంది. ఆల్రెడీ ఆ గంట కూడా దాని గొంతుకు చుట్టుకునేసి ఉంటుంది. ఇప్పుడు అలా విసిరేసరికి ఆ ఫోర్స్‌కి ఆ గంట ప్లాస్టిక్ స్ట్రాప్‌ని రిమూవ్ చేసేసరికి ఇప్పుడు మన లవ్‌లేస్ ఫ్రీ అయిపోతాడు. బట్ ఓ 2 నిమిషాల వరకు ఆ 2 తిమింగలాలు మనోళ్ళిద్దరితో భలే ఆడుకుంటాయనుకోండి. కానీ ఎప్పుడైతే లవ్‌లేస్ ఆ ఐస్ గడ్డ మీదకి వచ్చేసినాడో వెంటనే ఓ అరిచేస్తాడు. ఎవరి మీదకొస్తానో నేను లవ్‌లేస్ అది ఇది అని చెప్పి అరిచేసరికి ఆ తిమింగలాలు కూడా వెళ్ళిపోతాయి. పర్లేదే నిజంగానే మనోళ్ళు ఏదో ఒక పవర్ ఉందా అనుకుంటే అంత సీన్ ఏం లేదు. వెనకాల ఏదో ఒక భారీ షిప్ వస్తాందనమాట. అందుకే అవి వెళ్ళిపోయినాయి. ఇంక ఇవి కూడా ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళేందుకు ట్రై చేశాంటే అది ఆ ఐస్ గడ్డల్నే పగలగొట్టుకొని వెళ్తుంది చూడండి. దాంట్లో మనోళ్ళు కిందే పడిపోయే స్టేజ్‌లో ఉంటారు. కానీ ఎట్లో ఆ గడ్డల పైనే తేలుతా ఉంటారు. వెంటనే పైకి వెళ్లి చూస్తే ఓ 2, 3 భారీ షిప్పులు వెళ్తాంటాయన్నమాట. ఓకే. మిగతా పెంగ్విన్స్ కూడా అర్థమైపోతుంది. మనమే కాకుండా బయట వేరొక క్రియేచర్స్ కూడా ఉన్నారు అని. ఓకే. పద మంబుల్ వెంటనే నీ టౌన్‌కి వెళ్లి మిగతా వాళ్ళందరికీ చెప్పి నువ్వు పిచ్చోడు కాదు అని చెప్పి ప్రూవ్ చేద్దామంటే మనోడు ఇంతటితో వదలడు. మనకింకా ప్రూఫ్స్ కావాలి అని చెప్పి గాయ్స్ ఇన్ కేస్ మా అమ్మా నాన్న అడిగితే నేను ప్రయత్నించినాను అని చెప్పండి అని చెప్పేసరికి వీళ్ళకి అర్థం కాలేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు అని చూసాంటే టక్కున అంత హైట్ నుంచి వాటర్‌లో దూకేస్తాడా. వీళ్ళు చూస్తుండగానే ఎగురుతూ ఈత కొట్టుకుంటూ లాస్ట్‌కి ఎలానో ఆ షిప్ దగ్గరికి వచ్చేస్తాడు. చూస్తే దగ్గర కొన్ని టన్నుల చేపల దాకా వాళ్ళు ఒక్కసారిగా పట్టుకెళ్ళిపోతున్నారు. రేయ్ వదిలేండ్రా మా చేపలు ఇవి అని చెప్పి ఎంత గట్టిగా అరిచేయడానికి ట్రై చేసినా కూడా టక్కున మనోని అట్లా వాటర్‌లోకే దొబ్బేసరికి కింద అదేదో టర్బైన్‌లా ఉంటుంది కదా! దాంట్లో ఇరుక్కునేసి టక్కున వెనక్కి వచ్చేస్తాడు. ఆ గ్యాప్‌లో వాళ్ళు ఫాస్ట్‌గా వెళ్ళిపోయేసరికి లేచి చూస్తే ఎక్కడో ఉన్నారు. అయినా కూడా మనోడు పట్టు వదలకుండా వాళ్ళను ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి వెనకాలే వెళ్తుంటాడు. ఒక స్టేజ్‌కి వాడి కంటికి కూడా వాళ్ళు కనపడట్లేదన్నమాట. అయినా కూడా మనోడు వెళ్తానే ఉన్నాడు. ఎంత దూరం అంటే ఏ పెంగ్విను వెళ్ళనంత దూరం వెళ్ళింటాడు. అండ్ అక్కడి నుంచి తిరిగి రావడం కూడా అంత ఈజీ కాదనమాట. అయినా కూడా కంటిన్యూయస్‌గా వెళ్ళేసరికి ఓ స్టేజ్‌కి నిదానంగా లేచి చూస్తే ఏదో ఒడ్డునొచ్చి పడింటాడు. అప్పుడే ఓ జీప్ ఫాస్ట్‌గా వెళ్తుంది. మనోడిని చూసేసరికి టక్కన ఆగినట్టు చూపిస్తారు. కట్ చేస్తే మనోడు నార్మల్‌గా వాడి ప్లేస్‌లో ఉన్నట్టు నిదానంగా నడుచుకుంటా బయటికొచ్చి చూస్తే, అక్కడ రకరకాల పెంగ్విన్స్ అన్నీ ఉన్నాయి. గాయ్స్ ఎంపరర్ పెంగ్విన్స్ ఎక్కడున్నాయో తెలుసా అని అడిగితే, ఏది నోరు తెరవకపోయేసరికి చుట్టూ చూసాడు అన్ని రకాల పెంగ్విన్స్ ఒకే ప్లేస్‌లో ఉన్నాయి. ఎలా అని చెప్పి ఆలోచిస్తూ అట్లే వాటర్‌లోకెళ్ళి చూస్తే, మధ్యలో ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది. అటువైపు చూసుకుంటే మనుషులున్నారు. ఓహో! చిన్నప్పుడు ఆ గద్ద చెప్పిన మనుషులు వీళ్ళేనా అని చెప్పి వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ, అసలు మీరెందుకు మా చేపల్ని పట్టుకెళ్ళిపోతున్నారు? వాటితో మీకు పని
పనేంటి అని చెప్పి ఎంతగానో గట్టిగా అరిచి చెప్పేందుకు ట్రై చేస్తుంది. అయినా కూడా వాళ్ళు వినకుండా అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతారు. వీళ్ళెందుకు ఇలా ఉన్నారు అని చెప్పి వెంటనే బయటికొచ్చి చూస్తేనే మనకే క్లియర్‌గా అర్థమవుతుంది. యాక్చువల్లీ మన హీరో ఒక పెంగ్విన్ అక్వేరియంలో ఉన్నాడు అని. బయట చూసుకుంటే జనాలందరూ ఈ పెంగ్విన్స్‌ని చూడడానికి అని చెప్పి వచ్చినారన్నమాట. దాన్ని అర్థం చేసుకున్న మన హీరో "రేయ్! నన్నెందుకురా లోపల బంధించినారు? నన్ను వెంటనే బయటికి వదలండిరా! మా చేపల్ని కూడా తిరిగిచ్చేయండిరా" అని చెప్పి ఎంతగానో గట్టిగా అరుస్తుంది. బట్ వాళ్ళకేమో మన హీరో ఏదో ప్యాక్ ప్యాక్ అని చెప్పి అరుస్తున్నట్టే వినిపించేసరికి వాళ్ళు అస్సలు పట్టించుకోరు. అరిచి అరిచి మనోడి గొంతే పోతుందన్నమాట. అలా రోజులు గడిచే కొద్దీ లాస్ట్‌కి మనోడికి కూడా హోప్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక వాళ్ళేదో ఫిష్‌ని ఏసంటే వాటన్నిటిని ఏరుకొని ఏరుకొని తింటాంటాడు. అప్పుడే మన హీరో వాళ్ళ అమ్మ, గ్లోరియా అండ్ మన వాళ్ళందరూ ఒక ఇల్యూషన్‌లా కనిపించేసరికి వాళ్ళకు చేపలు తినిపించేందుకు ట్రై చేస్తాడు. బట్ వాళ్ళంతా ఇల్యూషన్ మాత్రమే కదా! సో మనోడే బాధగా నిలబడుకో ఉంటే అప్పుడే ఓ చిన్న పాప ఆ గ్లాస్ దగ్గరికొచ్చి టపా టపా అని చెప్పి కొట్టేసరికి మనోడు తిరిగి చూసి తనకి ఏదైనా చూపిద్దామని చెప్పి వాడి డాన్స్‌ని చూపించేసరికి తను కూడా తెగ ఎక్సైట్ అయిపోయి హ్యాపీ అయిపోతుంది. బట్ మనోడు డాన్స్ వేస్తుండగానే తను మధ్యలోనే వెళ్ళిపోయేసరికి అరే ఛా! వీళ్ళకి కూడా నా డాన్స్ నచ్చలేదేమో అని చెప్పి అనుకుంటాంటే వెళ్ళిన ఆ పాప వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చేసరికి అంతే మనోడు ఇంకా ఉల్లాసంగా డాన్స్ అయ్యేసరికి అంతే ఆ అక్వేరియం అనేది వెంటనే ఫేమస్ అయిపోతుంది. జనాలందరూ మనోడి డాన్స్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో రావడం స్టార్ట్ చేస్తారు. అలా ఓవర్ నైట్ లోనే మనోడు ఒక్కసారిగా ఫేమస్ అయిపోతాడు. ఇంకక్కడ సీన్ కట్ చేసి మనోళ్ళు ఉంటున్న పెంగ్విన్స్ ని చూసుకుంటే అప్పుడే మనోడు ఆ పెంగ్విన్స్ మధ్యలో ఎంట్రీ ఇస్తాడు. గాయ్స్ నేను తిరిగి వచ్చేసినాను అంటే అబ్బా ఈ పిచ్చోడు మళ్ళీ తిరిగి వచ్చేసినాడా అని చెప్పి వాళ్ళందరూ అప్సెట్ అవుతారు. గాయ్స్ మనకు చేపల కొరత ఎందుకు వచ్చిందో నేను కనిపెట్టేసినాను. ఆ మనుషులే మన చేపలన్నిటిని ఎత్తుకెళ్ళిపోతున్నారు అని చెప్తాంటే అప్పుడే ఆ ప్లేస్ కి గ్లోరియా వస్తుంది. గ్లోరియా నువ్వా అంటే ఓ మళ్ళీ తిరిగి వచ్చేసినావా అని చెప్పి ఒక రకంగా మాట్లాడుతుంది. ఏంటంటే మన హీరో వెళ్ళిపోయిన తర్వాత పక్కన వాడు లావుగా ఉన్నాడు కదా వాడిని పెళ్లి చేసుకున్నట్టుంది. అండ్ ముందర ఉంది కదా ఈ పిల్ల పెంగ్విన్స్ అన్ని వాటి పిల్లలే అంట. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఒక టీచింగ్ క్లాస్ స్టార్ట్ చేసినారంట. సో వెనకాల ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అంట. కానీ గ్లోరియా ఇంగేజ్ మన ఇద్దరికి రేపు పెళ్ళైనా కూడా మన గుడ్డుని ఇక్కడ ప్రాపర్ గా మనం హ్యాచ్ చేయలేము అంటే అయితే నాకు గుడ్డే వద్దు అని చెప్పేసరికి చూడు ఇప్పుడు నువ్వు ఓకే అంటావు కానీ రేపు మీ ఫ్రెండ్స్ అందరూ గుడ్లు పెట్టి దాని నుంచి చిట్టి చిట్టి పెంగ్విన్స్ బయటకు వచ్చేటప్పుడు నీ కొద్దిగా ఒకలా ఉంటుంది కదా అంటే నాకు అలా ఏం ఉండదురా నాకే నువ్వు ఉన్నావు కదా అని చెప్పి చాలా సాఫ్ట్ గానే మాట్లాడుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సర్లే ఇంక చేసేదేముంది గాని పాయింట్‌కి వస్తే మనుషులే ఆ చేపల్ని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి తెలిసిపోయింది కదా! సో వాళ్ళు త్వరలోనే ఈ ప్లేస్‌కొస్తారు. వాళ్ళొచ్చి మన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు. కానీ వాళ్ళకు మన పెంగ్విన్ భాష అర్థం కాదు. బట్ ఈ డాన్స్ ఉంది కదా! ఈ డాన్స్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి మనోడు డాన్స్ చేసి చూపించేసరికి అంతే ఊరు మొత్తం కలిసి మనోడిని పిచ్చోడని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేసేస్తారు. మధ్యలో ఆ ముసలోడు వేరే వచ్చేసి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ తిరిగి వస్తావురా అని చెప్పి మనోడి మీదే అరుసంటే అప్పుడే ఆ గుంపులో ఉన్న ఓ పింగ్విన్ మన చేపలన్నిటిని మనుషులే ఎత్తుకెళ్ళిపోతున్నారంట. సో దాన్ని ఆపడానికి మనం కూడా వాడిలానే ఈ పిచ్చి డాన్స్ వేయాలంట అని చెప్పేసరికి మనుషులు లేరు ఎవరు లేదు వెంటనే ఈ పిచ్చితనాన్ని ఇక్కడే ఆపేయండి అని చెప్పి వాడో పక్క అరుస్తుంటాడు. అండ్ అప్పటి నుంచి మన హీరో వెనకాల ఏదో వేలాడుతూ ఉంటుంది. మమ్మల్ని కొంచెం వెనక తిరుగు అని చూస్తే వెనకాల అదేదో ఒక చిన్న చిప్ లా ఉంటుంది. బట్ వాటికి చిప్ అని చెప్పి అర్థం కాదు కదా ఏదో ఒక రోగాన్ని తీసుకొచ్చేసినాడు అని చెప్పి అవి ఇంకా భయపడి సస్తాంటాయి. గాయస్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మన లొకేషన్ తెలుసుకోవడానికి మనుషులే దీన్ని పెట్టినారు అని చెప్తా అంటే ఎంత ధైర్యం ఉంటే బయట ఉన్న మనుషుల్ని ఇప్పుడు మన స్థావరానికి తీసుకొస్తామని చెప్పి వాడు వచ్చేసరికి ఒక నిమిషం ఆగండి ఇంతసేపే కదా మనుషులు లేరు ఎవరు లేరు అన్నారు కానీ ఇప్పుడేమో మనుషులు ఉన్నారు అంటున్నారు మొత్తానికి మీరు తెలిసే మాట్లాడుతున్నారా అని చెప్పి కొంచెం లాజిక్ గా అడిగేసరికి వాడికే ఓ సెకండ్ ఒకలా అయిపోతుంది అనమాట. సో ఏదేదో చెప్పి మేనేజ్ చేసి లాస్ట్ కి మన హీరో మీదే పడిపోతాడు. మనమే తిండి లేక కష్టాల్లో ఉంటే వీడు ఎక్కడి నుంచో వచ్చేసి డాన్స్ చేస్తే మన కష్టాలు తగ్గిపోతుంది అంటున్నాడు. వీడి మాటలు నమ్ముతారా నా మాటలు నమ్ముతారా అని చెప్పేసరికి అందరికీ ఒక రకమైన కన్ఫ్యూజనే అనమాట. అప్పుడే బీప్ 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 అని చెప్పి సౌండ్ వస్తుంది. ఏంట్రా అని చూస్తే మన హీరో వెనకాల ఉన్న చిప్పుల నుంచి సౌండ్ వస్తుంది అనమాట. సో ఎందుకైనా మంచిది అని చెప్పి అప్పుడే ఓ పింగ్విన్ బ్రో ఎలా డాన్స్ చేయడం నేర్పిస్తావా అని చెప్పేసరికి మనోడు నేర్పిస్తాడో లేదో వెంటనే అక్కడ ఉన్న పెంగ్విన్స్ అన్ని ఒక్కొక్కటిగా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని సహించలేని ఈ ముసలోడు వెంటనే వాడి వయసులో ఉన్న వాళ్ళందరినీ పైకి రప్పించుకునేసి వెంటనే దీన్ని ఆపండి ఆపండి అని చెప్పి అరుస్తుంటారు. కానీ మనోళ్ళేమో పట్టించుకునేటట్టే లేదు. వాళ్ళు పాటికి వాళ్ళు డాన్స్ వేసిందే. అప్పుడే మన హీరో వాళ్ళ అమ్మ అండ్ ఆ 5 పెంగ్విన్స్ వచ్చేసరికి మనోడు ఇంకా హ్యాపీ అయిపోతాడు. అమ్మా నాన్న ఎక్కడా అంటే నువ్వు వెళ్ళినప్పటి నుంచి నాన్న మునుపట్లనే లేదు నాన్న అసలు బయటికే రాకుండా ఎప్పుడు గుహలోనే ఉన్నాడు అని చెప్పేసరికి సరే రామా నాన్న దగ్గరికే వెళ్దామని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న చాలా డిప్రెస్డ్ గా ఉన్నాడు. మన హీరోని చూడగానే వెంటనే నన్ను క్షమించి మమ్మల్ని నిన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేకపోయినాను
చేశాను అంటే, అయ్యో నాన్న నేను దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఎంతైనా మీరు మా నాన్న వచ్చి డాన్స్ చేయండి నాన్న అని చెప్పేసరికి ఇంక వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తారో లేదో అట్లే ఫ్యామిలీ మొత్తం డాన్స్ చేసుకుంటా బయటికి వస్తుంది చూడండి. అప్పుడే భారీగా గాలి వీచేసరికి ఏంటి అని చెప్పి చుట్టూ చూసంటే అప్పుడే ఒక భారీ సైజ్ లో ఉన్న హెలికాప్టర్ ఎగురుకుంటూ వచ్చి పైన వచ్చి ఆగి అందులోంచి ఒక 4-5 మంది మనుషులు దిగుతారు. ఈ పెంగ్విన్స్ కూడా మనుషుల్ని ఎప్పుడు చూడలేదు కదా, సో అవన్నీ ఆశ్చర్యంతో చూసంటే అప్పుడే మన హీరో ముందడుగేసి వాడు డాన్స్ చేస్తాడో లేదో అలా వాడి ఫ్యామిలీ మొత్తం డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న పెంగ్విన్స్ అన్ని డాన్స్ అయ్యేసరికి దాన్ని చూసి ఆ మనుషులు కొంచెం ఎంజాయ్ చేసేసరికి వెంటనే ఈ ముసలోడు ఉన్నాడు కదా వాడు కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఇంకా మిగతా పెంగ్విన్స్ అన్ని ఒక్కసారిగా కలిసి కట్టుగా డాన్స్ చేసేసరికి వాటన్నిటిని వాళ్ళు రికార్డ్ చేసుకుని వెళ్తారు. ఇక్కడ వేలల్లో డాన్స్ చేసే పెంగ్విన్స్ ఉన్నాయి. వీటన్నిటిని పట్టుకెళ్ళి ఒక్కొక్క పెంగ్విన్ని ఒక్కొక్క జూలో పడేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డాన్స్ వేయించి డబ్బు చూసేస్తారేమో అనుకుంటుని నాట్ బ్యాడ్. ఈ మూవీలో మనుషుల్ని మంచోళ్ళనే చూపించినారనమాట. ఇంకా వీడియోని సైంటిస్టులు డాక్టర్లు అందరూ చూసిన తర్వాత ఏదో అది మనకు చెప్పేందుకు ట్రై చేసింది అని చెప్పి అర్థం చేసుకుని చూస్తే ఆ అంటార్టికా చుట్టూ అన్ని కంట్రీస్ వచ్చి ఫిషింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి. అది కూడా టన్నులలో. దీనివల్ల వాటికి ఆహార కొరత ఏర్పడుతుంది. దానివల్ల పెంగ్విన్స్ చనిపోతున్నాయి. సో వెంటనే అంటార్టికా చుట్టూ చేపలు పట్టడం అన్ని కంట్రీస్ కి బ్యాన్ చేయాలి అని చెప్పి ఒక బిల్ ని పాస్ చేస్తారు. ఆబ్వియస్లీ చెప్పిన వెంటనే అందరూ ఒప్పుకోరనమాట. సో అందరికి అర్థమయ్యేలా చెప్తే కొందరేమో అర్థం చేసుకుని ఒప్పుకుంటారు, మిగతా వాళ్ళేమో వేరే దారి లేక ఒప్పుకుంటారు. మొత్తానికి అక్కడ చేపలు పట్టడం బ్యాన్ అని మాత్రం తెలుస్తుంది. ఇంకా ఆహార కొరత తగ్గిపోయింది, చేపల సంఖ్య పెరిగిపోయింది కాబట్టి వాటన్నిటిని వేటాడి తినుకుంటూ డాన్స్ చేసుకుంటూ అవన్నీ హ్యాపీగా ఉన్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? యాక్చువల్లీ ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయిందనమాట. ఆ మూవీ చేయాలి అని ఉన్నా కూడా మధ్యలో ఈ సిరీస్ ఉంది కదా పెన్నీ వాయిస్ సిరీస్, అది చాలా రోజుల నుంచి పెండింగ్ లోనే ఉంది. సో దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. జస్ట్ ఇంకో 4 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో కవర్ అయిపోద్ది. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.